దేవాయ నమః. మనమందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నామో హోటల్లో కాదు ఉండేది, విశ్వం అనే లోకంలో ఉన్నాం. ఇదొక లోకం. ఇదొక లోకానికి మనల్ని తీసుకొచ్చారు మన గురువు గారు. మీరందరూ కూడా అదృష్టవంతురాలు. ఎందువల్లంటే అదృష్టం అనేది కలిసి వచ్చిన అదృష్టాన్ని చేపట్టండి అంటూ చెప్పినటువంటి గురువుగారి మాటలు విని వీడియోల్లో చూసి వీరు చెప్పంగా మీరు రాలేదు. మీ మనస్సు మైండ్ అలాని గురువు గారి దగ్గరికి పోతే మనకు అదృష్టం వస్తుంది, మనం ధనవంతులు అయిపోతాము, మనం ఎలాగైనా మన బాధలు తీరిపోతాయి. భార్యాభర్తల కలయిక లేని వాళ్లకు కలయిక వస్తుంది అనే నమ్మకం పెట్టుకొని కొంతమంది, వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు ఎలాగైనా విశ్వంసార క్లాసుకు వెళితే వస్తుంది అని ఊరికి డబ్బులు కట్టి రాలేకపోయినా వీడియో కాల్ చూసి వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందరం కూడా మనం కోటీశ్వర్లు అయినాము, చాలదు, ఇంకా అవ్వాలి, ఇంకా అవ్వాలి, ఇంకా అవ్వాలి. ఇప్పుడు వంట అన్నం చేసి పెట్టుకుంటే చాలదు, దాని చుట్టూ 4 కూరలు ఉండాలి. ఒక్కసారి క్లాస్కి వచ్చేసి నాకు అన్నీ వచ్చనుకుంటే ఏమీ రాదు. అది అన్నం వండి పెట్టుకున్నట్టే, అది ఉడకని అన్నం వండి పెట్టుకున్నట్టే. అట్లా తినలేక అట్లా పారేయలేక పెట్టుకోని ఉంటాడు, వాడు ఎండిపోతూ ఉంటాడు. తర్వాత రావాలనుకుంటే, ఇప్పుడు నేనే ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఇంత డీప్గా లేను. ఇప్పుడు అందరూ అట్లా పోయి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ, రెడ్డమ్మా ఏం నువ్వు మారట్లేదో, నువ్వు ఏం చేసినావు, ఏం చేసినావు. నిజంగా నేను చాలా డల్లు, చాలా మాకున్న బాధలు ఎంతో బాధలు కాదు, కోట్లల్లో బాధల్లో మేము ఎన్నో బాధలతో ఉన్నాం. అయినా కానీ సారు స్పర్శ అంటారు, ఇది సారు దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు బట్టి పిసికి ఆయన మీద పడిపోనక్కర్లేదు. సారు చూపే మనకు స్పర్శ. సారు ఎప్పుడైతే మనల్ని చూస్తారో మనల్ని సార్ నన్ను చూడలేదు అని అనుకోకూడదు. ఆయనకి ఆటోమేటిక్గా మన మీద పడిపోతుంది ఇది. ఇప్పుడు మన బిడ్డనైతే ప్రేమిస్తూ రా 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 అని పిలిస్తే మన బిడ్డ ఆటోమేటిక్గా ఎక్కడున్నా అమ్మ అమ్మ అంటూ వస్తాడు. అలాగా సార్ కూడా అట్లే వచ్చేస్తారు మన కోసం. లేకపోతే మనం ఇంతమంది మన టయాన్ని వదిలి రాలేము. ఇంట్లో కూడా చూడు ఎన్నో పనులు ఉంటాయి, మనం రాము, అయ్యో పని ఉందంటే అమ్మగారింటికి పోలేము ఒక్కొక్కసారి. అలాంటప్పుడు సార్ క్లాసుకి మాత్రం మీరు ఈరోజు ఇంతమంది ఎట్లా రాగలిగినారు? ఈ విశ్వం అనే గురువు దగ్గర మనమందరూ చేరాలి అనేసి మనకు ఒక అదృష్టం అనేది ఉంది. కాబట్టి మనమందరూ కూడా కోటీశ్వరులం అయినాము. ఇంకా 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 కూడా మీ కోరికలన్నీ తీరి కూడా మీరు పెద్ద కోటీశ్వరులు అవ్వాలి, అవుతారు కూడా. కానీ ఒకటి, పొయ్యి మీద అన్నీ పెట్టంగానే అన్నీ పోవాలంటే రాదు. సార్ చెప్పినటువంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇలాంటి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఒక రామానుజులాచార్యుల గురుదేవులు వారు, రామానుజులాచార్యులు మీరు పేరు వినే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒక గురువు దగ్గర చేరి ఎన్నో వందల సంవత్సరాలు, అప్పట్లో అంటే 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు కదా, ఉండి గురువు కోసం మంత్రం కోసం తిరిగాడంట. ఈ పొద్దు కాదు రేపు, ఈ పొద్దు కాదు రేపు కాదు ఎన్నోసార్లు తిప్పినాడంట. లాస్ట్లో ఒకే ఒక మంత్రం, ఆ మంత్రం గురువు గారు రామానుజులాచార్యులకు ఇచ్చారు. ఓహో, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తే నీకు పుణ్యఫలం వస్తుంది, నువ్వు సైన్గా స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పినాడు గురువు. అన్ని 100 సంవత్సరాలు తిప్పుకొని ఆయన ఏం చేసినారో సార్ అట్లా వాళ్ళు శ్రీమన్ రామానుజాచార్యులే ఇప్పుడు మన ముందర ఉన్నారు. ఎందువల్లంటే ఆ యొక్క రామానుజాచార్యుల వారు నేను ఒక మంత్రాన్ని నేర్చుకొని దాన్ని పఠించి
దానిలో ఉన్నటువంటి సారత్వాన్ని తెలుసుకున్నాను. నేను ఒక్కటే కదా నేర్చుకొని ఇదైతే నేను స్వర్గానికి వెళ్తానని చెప్పినారు మా గురువుగారు. నేను ఒక్కటే ఎందుకు వెళ్ళిపోవాలి, ఈ మంత్రం అందరికీ చెప్తాను అన్నాడు రామానుజాచార్యులు వారు. అప్పుడు గోపురం ఎక్కి గోపురం పై నుంచి ఈ యొక్క గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ యొక్క మంత్రోపదేశాన్ని అందరికీ గట్టిగా చెప్పేశాడు. అందరికీ చెప్పేసినారు ఈ మంత్రాన్ని. అట్లా సార్ ఒక్కరే నేర్చుకొని ఆయన ఒకరే అన్నీ పెట్టుకోకుండా, అంటే ఆ సార్ ఒక్కరే కాదు, ఈ దేశంలోనే కాదు వేరే వేరే విదేశాల్లో కూడా ఇంకా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి చెప్పరు. అది నాతోనే ఉండాలి, నాతోనే పోవాలి అనేవాళ్ళు ఉండాలి ఎంతోమంది. కానీ ఇలాగ చెప్పేవాళ్ళు లేరు. పోనీ చెప్పి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు మనలో. అందరూ లాభం పొందిన వాళ్ళే ఉన్నారు ఇంతో అంతో. కానీ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పకుండా బయట దాచుకుంటున్నారు. సత్యం అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనమందరం కూడా కోటీశ్వర్లు. అటువంటి గురువుగారు మనకు దొరకడం మన పూర్వజన్మ సుకృతం. మనమందరం అదృష్టవంతులు కాబట్టి సార్ దగ్గర చేరినాం. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఎందరికో జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్లాసుకు రాకుండానే ఎన్నో బాగా జరిగినట్టు ఉన్నాయి అందరికీ. నేను ఒక ఆమెకు ఊరికే చెప్పాను, మా ఇమార పలానా క్లాస్ జరుగుతుంది రామ్మా అని. 3 గంటలకు లేయాను. చెప్పమ్మా సార్ వీడియోలు వస్తుందమ్మా అని. ఆమె ఏం చేసింది, చూసి చెప్పేసి, అమ్మా నాకు ఏందో లోకంగా ఉంది రెడ్డమ్మా, అదేందో లోకం ఏందో అయిపోతుందమ్మా, నాకు ఏమైపోతుందమ్మా అంటే రోజు నన్ను లేపేమని ఆమె లేస్తుందంట, కూర్చుంటుందంట, డబ్బు సంపద చెప్పుకుంటా నేను కొట్టిస్తాను అని చెప్తుందంట. రాకనే ఇప్పుడు ఆమె ఏం చేసింది, కొడుకుని అమెరికా పంపించింది, ఇల్లు కొనింది. ఇప్పుడు మళ్ళీ నిన్న ఫోన్ చేసి, రెడ్డమ్మా మీరు అపార్ట్మెంట్ తీసుకున్నారా, ఎంత ₹1 కోటి? అలాంటిదే మా ఇంటి పక్కన చెప్పు, నాకు ఫోన్ చేసినట్టు చెప్పి అంత స్థాయికి వెళ్ళిపోయింది ఆమె. క్లాస్కి ఏమో రాలేదాము, ఇప్పుడు కూడా రాలేదాము క్లాస్. అంటే నేను చెప్పిన మాత్రం ఆమెకు వచ్చింది అంటే గురువు గారి పవర్ నాలో ఉంది. నాలో నుంచి ఆమెకు దొంగిలించినట్లే, ఆమె దొంగతనం చేసినట్టే అది. మేము ఊరికే చెప్తాము, మనము చెప్పినప్పుడు వాళ్ళు క్లాసుకి రావాలి. క్లాసుకి వస్తే క్లాసు దగ్గర సార్కి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, దీంట్లో ఎన్నో విలావిరిగా చెప్తారు. మన అమ్మ కూడా చెప్పదండి ఇంత, మన నాన్నలు కూడా ఎవరు మనకు దారి చెప్పరు. ఇటువంటిది మనకు అన్న తల్లి తండ్రి అన్ని గురువు దైవం అన్నీ ఈయనే. ఒక గురువు ఒక మంత్రం నేర్చుకోవాలంటే ఆ రోజు నుంచి మీరు కొంచెం పాలు కొంచెం నీళ్లు వేసి మీ చేతి స్వీకరిస్తారు వాళ్ళని. ఆ రోజు నుంచి భర్త అయినా గురువు అయినా దేవుడైనా దైవమైనా మనం ఏది సంపాదించినా అన్ని గురువుకే అంకితం అనేది తీసుకుంటారు. అది గురువుగారు ఏం చేస్తారు, కానీ గురువు డబ్బును ఆశించరు. మీకు ధైర్యం చెప్పేదానికి ఇంకా దీంతోనే వీడు తగ్గిపోకూడదు, ఇంకా కొంచెం వీడు సంపాదించాలి అని గురువుగారు అలా చెప్తాడు. మీరు ఇచ్చిన దక్షిణతో వాళ్ళకి చాలంటే మీరు ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు అనుకునే టార్గెట్కి చాలదు, మనం అందుకోలేము వాళ్ళని. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా భగవంతుడికి ఒక గురువులకి అలా దాన ధర్మాలు చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. తర్వాత మా ఇంట్లో కూడా ఇప్పుడు సార్ చెప్పినప్పుడు కూడా, అంటే ఇదివరకు ఎప్పుడో మా నాన్న వాళ్ళు అమ్మారు కానీ డబ్బులు ఎప్పుడు ఇంచి పక్కన పెడతారు. నేను కూడా ఇప్పుడు విశ్వబాబు గారు సార్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి కూడా కొద్ది వ్యాపారంలో డబ్బు రాగానే చిల్లర్లు ₹2 ఏరి లైన్గా కుప్పలు పెట్టేస్తారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే లైన్గా వస్తారు, ఎత్తుకొని పోతూ ఉంటారు డబ్బులు. అలాగే బొట్టుదారాలు అనేటటువంటి కూడా ఫ్రీ పెట్టి సార్ ఎవరైనా సరే బొట్టుదారాలు ఎంచుకోవచ్చు. అట్లా కొన్ని పెట్టినాం. అవన్నీ మామూలు అనుకోండి, ఫ్రీ దాన ధర్మాలు. నేను అప్పుడు చాలా డల్గా ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను కొన్ని సాంగ్స్ అవి కూడా చాలా పాటలు రాశాను. కొన్ని మామూలు సినీ ఫీల్డ్లో అంటే సార్కి తెలుసు,
ఒకసారి వచ్చినారు తెలుసు. ఆ సారికి చాలామంది మా దగ్గర తీసుకొని రాసుకొని వాళ్ళ పేర్లు వేసుకొని వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ మాకు ఇవ్వరు డబ్బు. కనీసం మా పేర్లు కూడా వెయ్యరు. అట్లా జుమ్మంది నాదంలో 7 లోకాలు ఏలేటి నా స్వామి గోవింద శ్రీ గోవింద అనే పాట నేనే రాస్తాను. నా పేరు లేదు. అంత మాత్రమో అప్పట్లో కానీ మా గురువు గారు అంటే పేరు ప్రఖ్యాతులు డబ్బు అంతా వచ్చేసి ఉంటుంది. అట్లా దేవుడు వదలకుండా స్వామి దయ వల్ల టిటిడి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో ఆ యొక్క శ్రీ తాళపాక అన్నమాచార్యులు వారు రచించినటువంటి చక్కటి కీర్తనలు వేసుకుంటూ బజార్ వీధిలో మాకు షాప్ ఉంది. షాప్లో కూడా చాలా బాగా ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా నేను కూర్చోగానే వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. సబ్ మెయిన్ ప్రతి ఒక్క మనిషికి మనసు శాంతం, మనసు అనేది కూతుట ఉంటే అదే డబ్బం కావాలంటే ఎక్కడా దొరకదు. విశ్వమణి బాబు గారి క్లాస్కి వస్తేనే ఆ మనసు అనేది దొరుకుతుంది. అదొక టానిక్. ఆ యొక్క టానిక్ని అందరూ తాగిపోవాలి ఇక్కడ వచ్చి. అది గురువుల సీక్రెట్. అందరికి మనం చెప్పకనే బిడ్డకు ఉగ్గుపాలు పోస్తారు చూడు. బిడ్డకి జలుబు దగ్గైతే ఉగ్గుపాలు ముక్కు పట్టుకొని పోస్తారు. అట్లా సారు నవ్వులతో చప్పట్లతో మనకి ఆ యొక్క అమృతాన్ని పోసి పంపిస్తారు. దీన్ని 1 నెల వరకు మనం వాడుకోవాలి, 2 నెలల వరకు వాడుకోవాలి. అది తగ్గిపోతూ వస్తుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ అరిగేదానికి దీనికి మళ్ళీ టానిక్ తీసుకోవాలి. ఇక్కడ ఒక క్లాస్కి వచ్చినటువంటి అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇంకా ప్రతి ఒక్క క్లాస్కు నేర్చుకోండి. మనం డబ్బును ఎంతో సంపాదించేదే కాకుండా ఎంతో వినయమైనటివి, మనం తెలుసుకోవాలన్నటివి అన్నీ నేర్చుకుంటాము. కళ్ళున్నప్పుడు అన్నీ ఇలాంటివి చూడాలి. కాళ్ళు బాగున్నప్పుడు ఇలాంటి విశ్వబాబు క్లాసుకి అందరూ నడిచి రావాలి. అంటే మీ ఊరు నుంచి రాకర్లేదు, ఇక్కడ హోటల్లో మెట్లు ఎక్కి వస్తే చాలు. అందుకు కూడా సార్ పాపము లిఫ్ట్ ఉండే హోటల్లే తీసుకుంటున్నాడు సారు. అట్లా మీరందరూ కూడా మర్చిపోకుండా. ఎంతో డబ్బు వేస్ట్ చేస్తుంటాం మనం. ఒక చీర కొంటే ఎంత అవుతుంది చెప్పండి? కనీసం ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కూడా 600-700 కూలీ ఇస్తున్నాం మనం. అదే క్లాస్కి రావాలనుకో మనం ఎంత నేర్చుకుంటామో. దీనివల్ల నేర్చుకుని పోయిన వల్ల ఇంట్లో మన బిడ్డల్ని మనం ప్రేమిస్తున్నాం, మన భర్తను మనం ప్రేమిస్తున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉన్నది నేర్చుకుంటున్నాం. ఈ కాలానికి తగినట్టుగా మనం నేర్చుకుంటాము. ఇంతటి బలాన్ని, ఇంతటి అదృష్టాన్ని, ఇంత డబ్బుని మనకింత హోదాలో పెట్టేటువంటి గురువే విశ్వమణి బాబు గారు, గురువు గారు. నెలతాల దోచేని నీళ్ళాడగానే కొలని ధరని దొంగ గోగోగో బలపైన ఉట్ల పాల రాగించేని కొలది మీరిన దొంగ గోగోగో బలపైన ఉట్ల పాల రాగించేని కొలది మీరిన దొంగ గోగోగో గురు తేరిగిన దొంగ గోగోగో గుడిలోనే దాగేనే గోగోగో మన గుండెల్లో దాగేనే గోగోగో చల్లలమ్మంగా చనుకట్టు తొడిగేని గొల్లెదనో దొంగ గోగోగో ఇల్లిల్లో తప్పగా ఇందరి పాళ్ళిల్లో ఇల్లిల్లో తప్పగా ఇందరి పాళ్ళిల్లో కొల్లాలాడిన దొంగ మన విశ్వబాబు గురు తేరిగిన దొంగ గోగోగో గుడిలోనే దాగేనే గోగోగో
నిలువుండో ఏమో, శ్రీ వెంకటగిరి చెలువుండోనేమో, ఆ విశ్వం బాబు గురువాయే, ఆ విశ్వం బాబే మా గురువాయే, ఆ విశ్వం బాబే మన గురువాయే. అంటే గురు తెరిగిన దొంగ అంటే ఆ యొక్క గురు తెరిగిన దొంగ. దొంగ అంటే దొంగలు కాదు, మన మనస్సు ఎవరు పాడైపోయినారా, ఎందుకునే ఇంత పాడైపోయినారు వీళ్ళంటూ అంటూ అటువంటి దొంగగా మోసుకుపోయింది మన మనస్సు. బయటికి రాలేక, ఎక్కడికి చెప్పుకోలేక ఎరుకబడిపోయింది, దొంగ అయిపోయింది. అట్లా అప్పుడు ఈ విశ్వమణి బాబు గారు దొంగను దొంగతో పట్టాలని ఈ యొక్క విశ్వం అనే మంత్రాన్ని మన దగ్గర చేసి ఈ యొక్క మంత్రోపదేశాన్ని మనకి చెప్పి, ఒకటి చెప్పేదానికే 100 సంవత్సరాలు తిరిగినారంట ముందు కాలం. ఇప్పుడు 21 చెప్పారు సార్ మనకి కదా. అంటే దొంగ ఏం దొంగ? మనలో ఉన్నటువంటి ఎనర్జీని పెంచడానికి, మనలో ఉన్నటువంటి మబ్బుని, ఈ గబ్బుని కడిగిచ్చేదానికి పట్టి ఆ దొంగ, దాన్ని పట్టే దొంగ. అర్థమైందా? అటువంటి గురువు మనకు దొరకడం, మనకు అందరం కూడా పుణ్యం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్లాసు మిస్ చేయొద్దండి. రోజులు జరిగిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, వయసులు మళ్ళీపోతూ ఉన్నాయి, అందం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అందాన్ని పెంచుకోండి. మంచి గ్లామర్ కావాలంటే యోగ సాధన, ధ్యానం. సార్ చెప్పినది ధ్యానం చేసినారంటే అందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పోయినసారి చూసినటువంటి ఎపిసోడ్లో నన్ను చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్లో చూడండి. ఈరోజు అదే నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క క్లాస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనమందరం కూడా ఒక ఆలయంలో చేరాము, ఒక గర్భగుడిలో ఉన్నాము, ఒక తల్లి దగ్గర ఉన్నాము. గంగి గావు పోలు, గంగి గోవు పాలు, గరిటెనైనను చాలు అని ఆ యొక్క ఈయన చెప్పినట్లు సార్ చెప్పినారు, నాకు కూడా చెప్పినారు. ఆడికి పోండి, ఈటికి పోండి, ఆడికి పోండే చాలు. ఒకరినే నమ్మాలి, ఒకరినే వినాలి. ఇప్పుడు తప్పు ఒప్పులు అంటే మనకు చేయంగానే వచ్చేస్తున్నారు. కొంతమంది చూడు ఏమీ చేయలేదు, క్లాస్కి వాళ్ళకి అన్నీ జరిగిపోయినాయి. అట్లా మనము ఆ లైన్లో చేయలేదు. నేను కూడా చాలా పొరపాట్లు చేశాను. ఇప్పుడు ఈసారి వచ్చేసరికి సార్ చెప్పింది ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది, బాగా చేస్తున్నాం. ఇవి చెప్పినట్టు క్లియర్గా చేస్తే లాభం ఉంది. మనకి డబ్బే కాదు, డబ్బు వస్తుంది, మనసు వస్తుంది, మన కోరికలన్నీ తీరుతాయి, అందము వస్తుంది, ఆనందము వస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క మన విశ్వనాథ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఒక వారం ముందుగా నేను సార్ వీడియోస్ కొన్ని చూశాను. అంటే నాకు తెలిసిన, బట్ సార్ క్లాసెస్ చూసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనము అఫర్మేషన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది, మిర్రర్ వర్క్ ఎలా ఉంటుంది, సో ఈ విషయాల గురించి కొంచెం డెప్త్గా చెప్పారు. కొన్ని ఫీడ్బ్యాక్స్ చూశాను. అండ్ ఇవాళ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పాయింట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఎదగచ్చని నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. సో తర్వాత ఇక్కడ వచ్చిన నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే అండి. ఎందుకు చెప్తున్నానంటే గురువుగారి వీడియోస్ మొత్తం ఇండియా మొత్తం అందరూ ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు. ఇటువంటి క్లాసెస్ ఉన్నాయని చాలామందికి తెలిసి కూడా ఇవాళ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, లేదంటే వాళ్ళకి ఎన్లైట్మెంట్ రాకపోవడం వల్ల కానీ, లేదంటే వాళ్ళకి కుదరక బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. బట్ మీకు కూడా చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. అటువంటిది మీ పనులన్నీ పక్కన పెట్టి మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ కేటాయించి సో ఇంతసేపు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. క్లాస్ అద్భుతంగా ఉందండి. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ని బాగా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసి, అదే ఇందాక గురువు గారు చెప్పారు కదా, పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఉండాలి అని. సో ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనము చాలా విషయాలు సాధించుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. ధనవంతులకి, కోటేశ్వరులకి పేరు పేరున నా కృతజ్ఞతలు. కృష్ణ బాబు సార్కి నా ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసిన లైట్లకి, కుర్చీలకి, హ్యాండర్లకి ప్రతి ఒక్క దాని పట్ల నా కృతజ్ఞత భావంతో ఉన్నాను. క్లాసు చాలా సూపర్గా ఉంది. ఉస్మాన్ బాబు సార్ గురించి అనుకుని ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా ఏ పని కావాలన్నా సరే మనం చేయాలని అనుకుని సార్ గురించి అనుకొని పోతే మాత్రం ఏ క్లాస్గా పని జరుగుతుంది. మనం పాజిటివ్గా ఉండాలి. ప్రతి ఒక్కటి పాజిటివ్గా సార్ గురించి మనం అనుకుని ఏ పని చెయ్యి ఎక్సలెంట్గా మనకు అవుతుంది. కానీ మనం అనుకోకుండా నెగిటివ్గా ఏదో ఆలోచనతో కానీ మనం ఉన్నామంటే ఆ పని జరగదు. కానీ మనం మాత్రం బాబు సార్ గురించి మనం 100% ఆ పని మీద మనం పోయినామంటే గ్యారెంటీగా వర్కౌట్ అవుతుంది. 5 నిమిషాల పని 2 నిమిషాల్లో కూడా వర్కౌట్ అయిపోద్ది. బాబు సార్ క్లాసు చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచిగా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను ఇప్పుడు 3వ క్లాస్ రావడము చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.